హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ డిఎన్ రెడ్డి. ఇవాళ వీడియోలో సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ లైఫ్ సెట్ అయ్యే బిజినెస్ ప్లాన్ అయితే మీకోసం తీసుకొచ్చాను. అదే మెటల్ ఎంగ్రేవింగ్ మిషన్. ఈ మిషనరీ యూజ్ చేసి యూజ్ చేసి ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్ అంటే గోల్డ్, సిల్వరు, బ్రాసు, అల్యూమినియం, కాపరు, హార్డ్ ప్లాస్టిక్, బ్లాక్ అక్రాలిక్ చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ మీద మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఈ మిషనరీ బేసిక్గా ఇచ్చేసి ఇండస్ట్రీస్ వచ్చేసి మనకు గిఫ్ట్ ప్రింటింగ్, జ్యువెలరీలో మనం ఇచ్చేస్తాము. గోల్డ్ షాప్స్ వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. అదేవిధంగా బ్రాండింగ్ కోసం కంపెనీస్లో, ఇండస్ట్రీస్లో ఇచ్చేస్తారు. ప్లస్ అదేవిధంగా మీకు ఫార్మసీస్లో అలా ఇచ్చేస్తారు. మన సెగ్మెంట్ వచ్చేసి మనకి గిఫ్ట్ ఆర్టికల్ కాబట్టి గిఫ్ట్ ఆర్టికల్స్ ఏ విధంగా మనం ఈ మిషనరీ యూజ్ చేసుకునేసి మనం ప్రింటింగ్ చేయొచ్చు, ఏ విధంగా అధిక లాభాలు పొందొచ్చు అన్నది ఇవాళ వీడియోలో నేను చూపిస్తాను. ఈ మిషన్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి 20 వాట్స్ ఉంటుంది, 30 వాట్స్ ఉంటుంది, అప్ టు 100 వాట్స్ అయితే ఉంటుంది. ఈ మిషనరీ మనమే అసెంబుల్ చేస్తాము. ఎటువంటి మిషన్ తో పాటు మనకు కావాల్సిన ఆల్ కైండ్ ఆఫ్ బ్లాంక్స్ అయితే మన దగ్గర ఉంటాయి. బ్లాంక్స్ మన ఇండస్ట్రీని బేస్ చేసుకుని కొన్నిసార్లు బ్లాంక్స్ కొనాల్సింది వస్తుంది, కొన్నిసార్లు కొనాల్సిన అవసరం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే స్టీల్స్ ఐటమ్స్ మీద మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్ అలాంటివి మీరు ప్రింటింగ్ చేసుకోవాలనుకుంటే కస్టమరే వాళ్ళు పర్చేజ్ చేసేసి మన దగ్గర తీసుకొస్తారు, మనం ప్రింటింగ్ అయితే చేసిస్తాము. అలా కాకుండా కస్టమర్కి ఏదైనా గిఫ్ట్ కావాలనుకున్నట్టే ఇలాంటి మీకు చూడొచ్చు ఇక్కడ ఎన్ వెరైటీ ఆఫ్ పెన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర, ఎన్ నెంబర్ ఆఫ్ కీచెన్స్ అయితే ఉన్నాయి, ఎన్ వెరైటీ ఆఫ్ మనకి బాటిల్స్ అయితే ఉన్నాయి, ఎన్ వెరైటీ ఆఫ్ వ్యాలెట్స్, డైరీస్, రింగ్స్, కాంబోస్ కూడా ఉన్నాయి మన దగ్గర. 3 కాంబో, 4 కాంబో, 2 కాంబోస్ ఉన్నాయి. అదేవిధంగా వ్యాలెట్స్ అయితే ఉన్నాయి, కార్డ్ హోల్డర్స్ అయితే ఉన్నాయి, డాక్టర్ పెన్స్ అయితే ఉన్నాయి. ఇలా చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే మన దగ్గర ఉంటాయి. ఏ ఐటమ్ మీకు కావాలనుకున్నా కూడా మన దగ్గర స్టాక్ అయితే రెడీగానే ఉంటుంది. అతి తక్కువ బడ్జెట్లో మీరు మిషనరీ తీసుకోవచ్చు. సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఏంటంటే దీనిలో ఎటువంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఉండవు. జస్ట్ ఓన్లీ పవర్ సప్లై అయితే అవసరం, అది కూడా మినిమం పవర్ సప్లై. అదే విధంగా ఇది లేజర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మీకు హ్యాండ్ పెట్టినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి సేఫ్గా ఉన్న మిషన్, సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్, నో మెయింటెనెన్స్ ఆర్ జీరో మెయింటెనెన్స్ మిషనరీ. ఒకసారి మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇంకా లైఫ్ లాంగ్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు మనం డెమో అయితే చూద్దాము, మనం ఏ విధంగా ఎంత ఫాస్ట్గా అవుతుందో కూడా చూద్దాం. దీని ప్రొడక్షన్ స్పీడ్ వచ్చేసి మనకు 300 to 500 ఐటమ్స్ పర్ అవర్ అయితే ఉంటుంది. మనం ఏ విధంగా చూస్తామో చూద్దాం. దీనికి సంబంధించి దీన్ని మనం ఆపరేట్ చేయాలంటే కనుక ఎటువంటి నాలెడ్జ్ అయితే అవసరం లేదు. ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి EZCAD 2 అంటాం జనరల్గా. దీంట్లో వెరైటీ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి. మనమైతే ఒకటి ఓపెన్ చేద్దాం. మనం మిషన్ అయితే ఈ విధంగా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మనం లేజర్ని ఆన్ చేసుకోవాలి, గ్యాల్వో మీటర్ని ఆన్ చేసుకోవాలి, మెయిన్ బోర్డ్ని ఆన్ చేసుకోవాలి, పవర్ని సప్లై చేయాలి. యాక్చువల్గా దీని ఇంటర్నల్గా వచ్చేసి మనకు ఒక సోర్స్ అయితే ఉంటుంది. సోర్స్ వచ్చేసి మనం మ్యాక్స్ సోర్స్ అయితే ఇస్తున్నాము. దాంట్లో వెరైటీ ఆఫ్ సిరీసెస్ అయితే ఉన్నాయి. మీ అప్లికేషన్ బేస్ చేసుకునేసి మనం ఏ సిరీస్ మీకు సూటబుల్ అవుతుందో అదైతే ఇస్తాము. అదేవిధంగా వాటేజెస్ వచ్చేసి మనకు 100 వాట్స్ నుంచి 20 వాట్స్ నుంచి 130 వాట్స్ వరకు కూడా మన దగ్గర ఉంటాయి. మనమే అసెంబుల్ చేస్తాం కాబట్టి ఎటువంటి టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా, అది ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనము మీ లొకేషన్కి వచ్చేసి మనం సర్వీస్ అయితే చేస్తాము. ఫస్ట్ టైం మీరు మిషనరీ పర్చేజ్ చేసినప్పుడు అయితే కనుక మీకు వచ్చేసి మీ లొకేషన్కి వచ్చేసి అక్కడే అన్ని అసెంబుల్ చేసేసి అక్కడే మీకు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేసి అక్కడే మీ చేత కూడా ఐటమ్స్ ప్రింటింగ్ చేసి రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే కనుక ఒక ఐటమ్ అయితే చూద్దాం. మన సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఈ మిషనరీ యూజ్ చేసుకున్నాం. టెక్స్ట్ అయితే మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు, లోగోస్ అయితే ప్రింటింగ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇలా చూస్తే ఇంకా మన టెక్స్ట్ అయితే ప్రింటింగ్ అయిపోయింది. అదేవిధంగా మనకు లోగోస్ అయితే ప్రింటింగ్ అయిపోయింది. లోగోస్ ప్రింటింగ్ చేసే విధానంలోనే మనకు వచ్చేసి ఇమేజెస్ కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. బట్ సింగిల్ కలర్ ఉంటుంది. దీని యాక్చువల్గా ఫైబర్ లేజర్ మార్కింగ్ మిషనరీ అంటాము, ఆర్ మెటల్ ఎంగ్రేవింగ్ అంటాము. మనం ప్రీవియస్గా అయితే కపుల్ రింగ్ మీద ప్రింటింగ్ చేసాము. సేలు, అదేవిధంగా భావాన్ని అయితే ప్రింటింగ్ చేసాము. ఈ కపుల్ రింగ్ వచ్చేసి మనకు 40 రూపీస్ అయితే పడుతుంది. మనం ప్రింటింగ్ చేసేసి ఈ బాక్స్లో పెట్టేస్తే 500 రూపీస్ వరకు ఈజీగా సేల్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు వచ్చేసి మనం లాకెట్ మీద అయితే మనం ప్రింటింగ్ చేయబోతున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు బ్లాక్ కలర్ ప్లేస్మెంట్ అయితే వచ్చింది. ఆ ప్లేస్మెంట్ మీద మనం ప్రింటింగ్ చేద్దాం. మనం మొదటగా డిజైనింగ్ చేసుకోవాలి. మన సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అయింది. ఏ విధంగా డిజైనింగ్ చేస్తామో చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను అరవింద్ అయితే నేను టైప్ చేయబోతున్నాను. ఇక్కడ మనకు డ్రా టెక్స్ట్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకునేసి డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుంది ఎడిట్ ప్యాడ్. అరవింద్ అయితే తీసుకున్నాము. మన ఫాంట్స్ కూడా చాలా వెరైటీ ఆఫ్ ఫాంట్స్ అయితే ఉంటాయి. ఈవెన్ తెలుగు ఫాంట్స్ కూడా మనం లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలుగు ఏ విధంగా చేయాలన్నది కూడా నేను చూపించాను. యాక్చువల్గా మన ఛానల్ అయితే ఉంటాయి. అదేవిధంగా మనకు టెక్స్ట్ అయితే రెడీగా ఉంది. దీన్ని మనం బోల్డ్ చేద్దాం. బోల్డ్ చేయడానికి దీనికి ఇక్కడ మనకు హ్యాచింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. హ్యాచింగ్ క్లిక్ చేస్తే ఈ విధంగా బోల్డ్ అయిపోతుంది.
దీన్ని మనం సెంటర్లోకి తీసుకుందాం. మనం F1 అయితే క్లిక్ చేయాలి. దీంట్లో ఓన్లీ 3 ఆప్షన్స్ మనం యూజ్ చేస్తాము. F1, F2 అండ్ ఎస్కేప్. ఓన్లీ 3 కీస్ ద్వారానే మనం ఆపరేటింగ్ చేస్తాము. ఇక్కడ F1 అయితే క్లిక్ చేస్తున్నాను. F1 అయితే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ గమనిస్తే కనుక మీకు ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. మీకు అప్రాక్సిమేట్ ఎక్కడ ప్రింటింగ్ అవుతుందని చూపిస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి మనము దీనికి హైట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ అయితే ఉన్నాయి. ఈ 3 డాట్స్ ఒకే దగ్గర ఉండేలా చూసుకోవాలి. ప్రతి మిషన్కి అయితే సేమ్ ఏమి ఉండవు. డిపెండ్స్ అపాన్ ద మిషన్. కొన్ని దానికి సింగిల్ లైట్ వస్తుంది, కొన్ని దానికి మల్టిపుల్ లైట్స్ వస్తాయి. ఈవెన్ ఈ లైట్స్ కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే అడ్జస్ట్మెంట్ చేస్తారు. మన 3 డాట్స్ అయితే ఒకే దగ్గర పెట్టుకున్నాం మనం ఇక్కడ. ఇప్పుడు నేనైతే టెక్స్ట్ని సెలెక్ట్ చేసి F1 అయితే క్లిక్ చేస్తున్నాను. F1 క్లిక్ చేస్తే మనకు రెక్టాంగిల్ అయితే ఒకటి వస్తుంది. ఏ ప్లేస్మెంట్లో వస్తుందో మనం చూద్దాం. ఇన్ కేస్ రీసైజ్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. నేను మిడిల్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ మనకు ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. ఈ ఐటమ్ మీద ఎక్కడ ప్రింటింగ్ అవుతుంది అనేసి. నేను జస్ట్ ఇక్కడ వచ్చేసి నేను F2 అయితే క్లిక్ చేస్తున్నాను. అదేవిధంగా మనం పవర్స్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. పవర్ కూడా అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఇక్కడ నేను స్పీడ్ వచ్చేసి 2000 అయితే పెట్టాను. పవర్ వచ్చేసి 50 పెట్టాను ఇక్కడ. ఈ పవర్ అడ్జస్ట్మెంట్స్ కూడా మీకు ఏ ఐటమ్కి ఎంత పవర్ పెట్టాలి, ఎంత స్పీడ్ పెట్టాలి అనేది కూడా మన టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అయితే మీ లొకేషన్కి వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా దీనికి సంబంధించిన చార్ట్ కూడా మనం మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. రివ్యూ కూడా చూసుకున్నాను ఇక్కడ ఎక్కడ ప్రింటింగ్ అవుతుందో అన్నది. ప్రింటింగ్ అయితే చేస్తున్నాను. ఎంత ఫాస్ట్గా అయిపోతుందో గమనించండి. ప్రింటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి ఇంకొంచెం పవర్ కూడా తగ్గించచ్చు. యాక్చువల్గా ఇది వచ్చేసి ఫైబర్ లాగా ఉంది. మోడర్న్గా చేసి దీనికి వచ్చేసి కొంచెం హై పవర్ పెడదాం. ఎందుకంటే గోల్డ్లో ఉంది కాబట్టి ఇక్కడ 500 ప్లస్ 60 పవర్ అయితే పెట్టాను. అదేవిధంగా కొంచెం సైజ్ కూడా ఇంక్రీజ్ చేద్దాం మనము. F2 అయితే క్లిక్ చేస్తున్నాను. మనకు అరవింద్ అనేది అయితే ప్రాపర్గా అయితే ప్రింటింగ్ అయింది. ఇంకొంచెం డెప్త్ కూడా పెంచుకోవచ్చు కావాలనుకుంటే. మనకి ఎక్కువ బ్లాక్ కావాలనుకుంటే కనుక పవర్ అండ్ స్పీడ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు గమనించవచ్చు ప్రాపర్గా మీకు డెప్త్గా అయితే ప్రింటింగ్ అయిపోయింది అరవింద్ అనేసి. దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకునేసి వైట్గా కావాలనుకున్నా కూడా ఇప్పుడు కూడా వైట్ చేసుకోవచ్చు. వైట్ చేయాలనుకుంటే కనుక లాకెట్ మీద సెకండ్స్లో ప్రింటింగ్ చేసాము. సెకండ్స్లో అమౌంట్ సంపాదించుకోవచ్చు. సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లైఫ్ సెట్ బిజినెస్ మీకోసం తీసుకొచ్చాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా మనము సెకండ్స్లో లాకెట్ మీద ప్రింటింగ్ చేసాము. అదే విధంగా మీకు కావాల్సిన ఎటువంటి ఐటమ్స్ అయినా కూడా, లేదంటే ఫైబర్ మార్కింగ్ మిషనరీ కావాలనుకున్నా కూడా మీరు కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా ఐటమ్ ఉండి ప్రింటింగ్ అవుతుందా లేదా అనే డౌట్ ఉంటే కనుక మీరు ఈ ఐటమ్ తీసుకొచ్చుకోండి. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ 2 మీద డెమో చూసుకోండి. 20 వాట్ ఉంది, 30 వాట్ ఉంది. ఏది మీకు కంఫర్టబుల్, మీ ప్రైస్ బడ్జెట్ చూసుకోండి. అదే లోన్ ఆప్షన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. ఇన్ కేస్ మీకు లోన్ ప్రొసీజర్ కావాలనుకున్నా కూడా కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. దీని యొక్క ప్రైజింగ్ వచ్చేసి మనకు 1,50,000 రూపీస్లో ఈ మిషనరీ అయితే వస్తుంది. 2,10,000 రూపీస్లో ఈ మిషనరీ వస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే ఇది యాక్చువల్గా కాంపాక్ట్ మిషన్. ఇది వచ్చేసి కాంపాక్ట్ మిషన్. మీ దగ్గర స్పేస్ లేదనుకుంటే కనుక ఈ మిషనరీ తీసుకునేసి మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ మీద కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు టేబుల్ మోడల్ యాక్చువల్గా. దీనిలో వచ్చేసి మనకు టేబుల్ లాగా వస్తుంది. మీకు ఇంక్లూడింగ్ సిస్టమ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు కీబోర్డ్ మౌస్ పెట్టిన స్పేస్ వస్తుంది. బాటమ్ కూడా మీరు చూడొచ్చు. కంప్లీట్గా మీకు సిపి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. టోటల్గా ఒక టేబుల్ లాగా ఉండాలి, కొంచెం స్పేసెస్గా ఉండాలి మిషనరీ అనుకుంటే కనుక ఈ మిషనరీ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 30 వాట్లో ఉంటుంది, 20 వాట్స్లో కూడా ఉంటుంది. ఈవెన్ మన దగ్గర గోల్డ్ కటింగ్ అవన్నీ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మనకు దీని యొక్క కాస్ట్ వచ్చేసి 2,10,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు 1,50,000 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఇది వచ్చేసి ఈ మిషనరీలో మీరు ఏది ఉన్నా కూడా మీ లొకేషన్కి వచ్చేసి మా ఇంజనీర్ అక్కడ అన్ని అసెంబుల్ చేసేసి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసేసి మీకు ట్రైనింగ్ ఇచ్చేసి మీ చేత్తో కూడా ప్రింటింగ్ చేసిన తర్వాత ఇది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రీవియస్గా మనం వచ్చేసి లాకెట్ మీద ఏ విధంగా ప్రింటింగ్ చేయాలో చూసాము. ఇప్పుడు వచ్చేసి పెన్ మీద ఏ విధంగా మనం ప్రింటింగ్ చేస్తామో అది కూడా 2 సెకండ్స్లో. ఇక్కడ నేను టెక్స్ట్ అయితే చేసుకున్నాను. అరవింద్ అనే సేమ్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. నేను F1 క్లిక్ చేస్తున్నాను. F1 క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ అయితే తీసుకుంటున్నాను.
రివ్యూ తీసుకున్న తర్వాత నేను వచ్చేసి దీని మీద ప్రింటింగ్ ఏ విధంగా చేస్తామో చూద్దాం ఇప్పుడు. అదేవిధంగా పవర్ స్పీడ్ కూడా అడ్జస్ట్మెంట్ చేస్తాను. నేను 2000 అయితే పవర్ స్పీడ్ పెట్టుకున్నాను, 50 అయితే పవర్ పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ గట్టిగా 1 సెకండ్లో అయితే ప్రింటింగ్ అయిపోయింది. ఇన్ కేసు ఇంకొంచెం డెప్త్ కావాలనుకున్నా కూడా మనం ప్రింటింగ్ చేయొచ్చు. ఇది హార్డ్లీ 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్, 2 సెకండ్స్లో మీరు గమనించవచ్చు ఏ విధంగా ప్రింటింగ్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, సెకండ్స్లో ప్రింటింగ్ అయితే చేసాము. దీని యొక్క యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. మనం ప్రింటింగ్ చేస్తే 150 రూపీస్ అయితే మినిమం తీసుకోవచ్చు. ఇలాంటి 1-2 కాదు, వేలల్లో ఆర్డర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు. మెటల్ ఎంగ్రేవింగ్ మిషనరీ యూజ్ చేసుకునేసి మనము ఆల్ వెరైటీ ఆఫ్ పెన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ పెన్స్ మీద మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు, డైరీస్ మీద ప్రింటింగ్ చేసుకోవచ్చు, వాటర్ బాటిల్స్ మీద మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా మీకు పర్సనలైజ్ జ్యువెలరీ అయినటువంటి రింగ్స్ మీద ప్రింటింగ్ చేసుకోవచ్చు, వ్యాలెట్స్ మీద ప్రింటింగ్ చేసుకోవచ్చు. రింగ్స్, వ్యాలెట్స్, కీ చైన్స్, లాకెట్స్, కడాస్, 1-2 ఎన్ని ఐటమ్స్ మీద మనం ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్, కోటెడ్ మెటల్స్ మీద మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఈ ఐటమ్ యొక్క ప్రైసింగ్ వచ్చేసి మీకు 20 రూపీస్ అలా ఉంటుంది. సేలింగ్ వచ్చేసి మీరు 399, 499, 599 మీ ఇష్టం వచ్చినట్టు సేల్ చేసుకోవచ్చు. అట్ ప్రజెంట్ అయితే కనుక మిషనరీస్ కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయి. హై డిమాండ్ ఉన్నటువంటి ప్రింట్ ఆన్ డిమాండ్, అది కూడా ఇన్స్టాంట్ గా ప్రింటింగ్ అవుతుంది కాబట్టి ఎటువంటి వెయిటింగ్ టైం లేకుండా కస్టమర్ కి మనము ఐటమ్ అయితే ప్రింటింగ్ చేసి ఇన్స్టాంట్ గా ఇవ్వచ్చు. అదేవిధంగా మనకి రిటర్న్ గిఫ్ట్స్ లో వచ్చేసి స్టీల్ ఐటమ్స్ ఎవరైనా నేమ్స్ అలాంటివి కావాలనుకున్నా కూడా మనం ఈజీగా ప్రింటింగ్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్ స్పీడ్ వచ్చేసి మనకు 300 to 500 ఐటమ్స్ పర్ అవర్ అయితే ఉంటుంది. అంత స్పీడ్ గా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. మీరు ప్రీవియస్ గా చూసారు కదా, ఫుల్ లెంత్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి. సెకండ్స్ లో అయితే మనం ఐటమ్స్ అయితే మనం ప్రింటింగ్ చేసాము. నాట్ ఓన్లీ ఇమేజెస్, నాట్ ఓన్లీ నేమ్స్, మీరు ఇమేజ్ కూడా మీరు ప్రింటింగ్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ప్రాపర్ ట్రైనింగ్ అయితే మనం ఇవ్వడం అయితే జరుగుతుంది మీ లొకేషన్కి వచ్చి. అది కూడాను అదేవిధంగా మీరు చూడాలనుకున్నా మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేటలో ఉంటుంది. అమీర్పేటకి వచ్చేసి మన మిషనరీస్ అన్ని కూడా చూడొచ్చు. నాట్ ఓన్లీ మెటల్ మార్కింగ్ ఆర్ ఎంగ్రేవింగ్ మిషన్సే కాకుండా మన దగ్గర వచ్చేసి ఆల్ వెరైటీ ఆఫ్ ప్రింట్ అండ్ డిమాండ్ రిలేటెడ్ DTF టీ-షర్ట్స్ అయితేనేమి, మీకు మొబైల్ స్కిన్స్ అయితేనేమి, ల్యాప్టాప్ స్కిన్స్ అయితేనేమి, లేజర్ కటింగ్ అండ్ ఎంగ్రేవింగ్ మిషనరీస్ అయితేనేమి, ఫైన్ వన్ సబ్లిమేషన్స్ అయితేనేమి, వాటికి సంబంధించిన మిషనరీ, అదేవిధంగా రా మెటీరియల్స్, డిజిటల్ మార్కెటింగ్ సపోర్టు, ఇంటీరియర్ సపోర్టు, మీకు ఎవ్రీథింగ్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూ లేకుండా మీరు వచ్చేసి మన దగ్గరకు వచ్చేసి మిషనరీ అన్ని చూసి ప్రాక్టికల్గా ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. 1 or 2 days మీరు ఇక్కడే స్టే చేసి కూడా ఇన్ డీటెయిల్గా మీరైతే ఇన్ఫర్మేషన్ తీసుకునేసి బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ సంబంధించి మా సైడ్ నుంచి ప్రాపర్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈవెన్ రిజల్ట్ సపోర్ట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. డైరెక్ట్ ఏదైనా ఇన్ కేసు ఎవరైనా ఫెయిల్యూర్ అయినా కూడా వాళ్ళకి సంబంధించిన మిషనరీ మీ నెంబర్ డైరెక్ట్గా పెట్టేసి ఎటువంటి మార్జిన్ లేకుండా మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మరెందుకు ఆలస్యము, ఈ ఐటమ్స్ ఎవ్రీథింగ్ సింగిల్ వన్ స్టాప్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ మన దగ్గర చూడొచ్చు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. నెంబర్ అయితే సేవ్ చేసుకోండి, అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అదేవిధంగా దీనికి సంబంధించి వేరే వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా వేరే ఐటమ్స్ ప్రింటింగ్ చేయాలన్నది మన ఛానల్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్ ఛానల్లో ఉంటాయి. ఆ ఛానల్లో కూడా వెళ్ళి మీరు అయితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. మీడియన్ రెడ్డి సైనింగ్ ఆఫ్.